కర్ణ పార్ట్ 3. హస్తినాపురంలో పాండవులు మరియు కౌరవుల మధ్య విలు పోటీ జరుగుతుంది. కౌరవులకు తెలుసు పాండవుల్ని ఓడించడం అసాధ్యం, ఎందుకంటే వాళ్ళు పోటీ పడేది అర్జునుడితో అని. ఒకవైపు అర్జునుడు అద్భుతమైన విలు నైపుణ్యాలు ప్రదర్శించి అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. విలు పోటీలో అర్జునుడిని ఓడించేవాడే లేడని అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అప్పుడు కర్ణ వస్తాడు. అర్జున కన్నా అద్భుతమైన ప్రదర్శన చూపించి తనతో పోటీ పడమని అర్జునుడికి సవాలు వేస్తాడు. అది చూసి చుట్టూ ఉన్న జనం పిచ్చెక్కిపోతారు, ఎవరు ఈ అబ్బాయి అని. అప్పుడు కృపాచార్య, కర్ణ నువ్వు ఏ రాజ్యంకి యువరాజువి, ఈ రాజ్యం పేరేంటి అని అడుగుతాడు. కర్ణ తను రథసారథి అయిన అధిరథ కొడుకు అని చెప్తాడు. నీ పని రథాన్ని తోలడం మాత్రమే, ఇలా రాజులతో పోటీ పడ్డం కాదని అవమానిస్తారు. ఇన్నాళ్ళకి అర్జునుడిని ఓడించే మగాడు దొరికాడని దుర్యోధన ఎలా అయినా కర్ణాని తన వైపు తిప్పుకోవాలనుకుంటాడు. కర్ణాకి సపోర్ట్ ఇవ్వడానికి దుర్యోధన ముందుకు వచ్చి ప్రతిభ ఉన్నా సరే కేవలం రాజవంశికుడు కాకపోవడం వల్లే అర్జునుడితో పోటీ పడడానికి అనర్హుడు అంటున్నారు కదా, నా అంగరాజ్యానికి కర్ణాని రాజును చేస్తున్నాను అని ప్రకటిస్తాడు. అప్పుడు కర్ణ, ఓ దుర్యోధన, నేను కల్లో కూడా ఊహించని గౌరవం నువ్వు నాకు ఇచ్చావు. అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే నన్ను రాజును చేసి వాళ్ళ నోర్లు మూయించావు. నేను నీకు మాటిస్తున్నాను, ఇక నుండి నువ్వు నా స్నేహితుడివి. ఈ గడియ నుండి నేను మరణించే గడియ దాకా నేను నీ వైపే ఉంటాను, నీ కోసమే పోరాడతానని అంటాడు. ఎంత విచిత్రమో కదా. నిజానికి కర్ణుడు పాండవులకి అన్న అవుతాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. కౌరవులతో స్నేహం చేస్తాడు, వాళ్ళ వైపే నిలబడతానని కర్ణుడు మాట ఇస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.